ఫైనల్ గా యూత్ కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వావ్! నీ పేరేంటి? షన్విత. షాన్విక ఈస్ డూయింగ్ వెరీ గుడ్ యాంకరింగ్. పాపం అమ్మకి కూడా సపోర్ట్ చేయండి. షీ ఈస్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ గర్ల్. యూత్‌కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వాల్యూ చేయండి అమ్మా, నాన్నకి. జీవితంలో మీకు 100 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. బట్ అందులో ఇద్దరే నిజం అండ్ ఇద్దరే ప్యూర్ అండ్ వాళ్ళు ఇద్దరే జెన్యూన్. దట్ ఈస్ అమ్మ, నాన్న. అమ్మ, నాన్న తర్వాత ఇంకొక జెన్యూన్ పర్సన్ ఉంటే అది మన అక్క ఉండొచ్చు. మూడోది. నాలుగోది జెన్యూన్ పర్సన్ ఉంటే అది మన భార్య ఉండొచ్చు. బిలీవ్ మీ. తర్వాత అందరు దొంగ, అందరు మోసం. ఎవ్వరిని నమ్మద్దు. ఫస్ట్ థింగ్ రెస్పెక్ట్ మదర్, ఫాదర్. సెకండ్ థింగ్ అమ్మ నాన్న సొమ్ముల మీద మోతవరి దెంగకండి. సొంత కష్టంని నమ్మండి. మూడోది పొగరి యాటిట్యూడ్ వద్దు. బీ హంబుల్. ఎందుకంటే నాకు యాటిట్యూడ్ ఉండే, కానీ నేను ఎంత బెండ్ అయినా నాకు తెలుసు. స్వీట్లో చాలా వాల్యూ ఉంది. సో నేను స్వీటే ఉంటున్నాను. అండ్ మీ దగ్గర జేబులో 10 రూపాయలు ఉంటే 1 రూపీ గరీబోంకు బాటో 1 రూపీ మీకు సాయంత్రం వరకు మంచిగా అవుతుంది. అండ్ ఒకరి గురించి మాట్లాడే ముందు మీరెంత, మీ అవకాదులు ఎంత, మన బతుకులు ఎంత అది ఆలోచించి ఒకరి గురించి బ్లేమ్ చేయండి. థ్యాంక్ యూ. అన్న మీకు ఒకటి చెప్పాలి. రెండు అసలు చెప్పు. 2 చెప్పాలా? ఫస్ట్ అయితే ఒకటి చెప్తాను. మీ గురించి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలంటే ఏదో తెలుసుకోవాలి నేను సంథింగ్. ఎస్ అడిగిందే అడగకుండా సంథింగ్ ఏదో డిఫరెంట్‌గా తెలుసుకోవాలని నేను సెర్చ్ చేశాను మీ గురించి. ఎస్ చాలా వీడియోస్ చూసినా ఒక్కటి కూడా నెగెటివ్ కామెంట్ అస్సలు లేనే లేదన్న. ఓకే. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి ఒక్కరన్నా నెగెటివ్ కామెంట్ పెట్టలేదంటే మీరు కుల్ల మాట్లాడేస్తున్నారు. ఆళ్ళు ఏమన్నా అనుకోని బై నేను మాట్లాడేది మాట్లాడదా. ఎస్ సో అందుకే మీకు చాలా అంటే బయట నుంచి నెగెటివ్ ఉంటుంది కావచ్చు. బట్ చాలా మంది అయితే మీ మాటల్ని, మీ స్టైల్‌ని ఇష్టపడుతున్నారు. ఎస్ సో ఐ మీరు నో దట్ మా. మీరు అనుకున్నది కూడా రీచ్ అవ్వాలి అండ్ ఫ్యామిలీని బాగా చూసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ.